కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాలు 2 టీడీపీ కార్యాలయాలుగా మరిచిపోయాయని అన్నారు. రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవడం, పోలీసులు వెళ్లి రైతుల భూములను ఇతరులకు అప్పజెప్పి ప్రయత్నం చేయడం వంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు చిస్తున్నాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వల్లూరు గోపాల్రెడ్డి ఇంట్లో ప్రోబ్జరీ డాక్యుమెంట్లు ఉన్నాయని, తహసీల్దార్ సర్చ్ వారెంట్తో పొదలకూరు పోలీసులు గోపాల్రెడ్డి ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యంగా ఇళ్లలో సోదాలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గోపాల్రెడ్డి ఇంట్లో సోదాలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎంఆర్ఓ ఒక సర్చ్ వారెంట్ చేశాడు ఆయన మీద, గోపాల్రెడ్డి గారి మీద. గోపాల్రెడ్డి గారు ఎవరనేది చిన్న పిల్లవాడిని పొదలకూరు మండలంలో అడిగినా చెప్తారు. ఆయన ఏంది, ఆయన క్రెడిబిలిటీ ఏంది, ఎన్ని సంవత్సరాలు ఆయన ఎంపీఎంగా పనిచేశాడు, ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు. ఆయన దగ్గర సర్చ్ వారెంట్కి ఎలిజిబుల్ లేనటువంటి వ్యక్తి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 94 అని చెప్తుంది. సెక్షన్ 94 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఎంపవర్స్ any district magistrate, subdivisional magistrate or magistrate of the first class to issue a search warrant whenever he has reason to believe upon information and after sanction as he thinks necessary that any place is used for deposit or sale of stolen అని చెప్పించాడు. దేనికి ఇచ్చినట్టు ఇది? ఎటువంటి పరిస్థితుల్లో అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్, కౌంటర్ఫిట్ కాయిన్స్ కానీ, కౌంటర్ఫిట్ కరెన్సీ నోట్ కానీ, ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ, ఫాల్స్ గిఫ్ట్స్ కానీ ఉంటే ఇచ్చినాడు. ఏ అధికారం ఉంటే సెక్షన్ 94 ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి తహసీల్దార్ ఆ అవకాశం అతనికి లేనటువంటిది, అర్హత లేనటువంటి తహసీల్దారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇచ్చారు. ఇస్తే మీరు ఎట్లా ఫోర్స్ ఇస్తారండి? ఇప్పుడు ఒక అధికారి దుర్వినియోగానికి పాల్పడతా, అధికారి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏ ఇష్ట ప్రకారం వేసినా మీరు బాధ్యులు అవుతారా? అవును, ఆయన మామూలుగా ఎక్కడికో పోతాడు, ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పోతాడు తహసీల్దారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, మీరు నాతో పాటు మీరు ఎక్కడికి పంపించారో, ఆయన దేనికి వెళ్ళాడో మరే మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు పోలీసు అని అడుగుతున్నాం మేము. పోలీసు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎప్పుడైనా ఒకదానికి మీరు ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫలాని సెక్షన్ ప్రకారం చేస్తున్నారనే కదా ఇవ్వాలా. అందుకని నమోదు చేయండి. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ 2 కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, దాని మీద పోలీసులను పురమాయించడం, పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి, సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులను అప్పచెప్పడానికి ప్రయత్నించడం, వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుందేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి గత 3 మాసాలుగా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. దాదాపుగా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్ఐలు, సిఐలతో కూడా మాట్లాడడం మానివేశాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు. కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేశాం. అయితే ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాల్రెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశాడు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న
తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, పొదలకూరు ఎస్ఐ సిఐ ఇద్దరు హనీఫ్ బాషా, రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. ఏ హక్కు ప్రకారం, ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది. జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అన్నటువంటి డీటీ గణేష్ కోర్టులో వేస్తాం, అదేవిధంగా హైకోర్టులో వేస్తాం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు కాబట్టి ఎవరైతే ఇటువంటి దుందుడు చర్యలకు పాల్పడ్డారో రేపు మీరు అనుకోవచ్చు, ఓ 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో నేను రిటైర్డ్ అయిపోతాను కదా, ఆ తర్వాత నన్ను చేసేది ఏముందని అనుకుంటున్నారేమో. మీ మీద ప్రైవేట్ కేసు నమోదు చేస్తే మీరు బతుకున్నంత కాలం, మీ జీవితకాలం ఆ కేసు మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం నుంచి పదవీ విరమణ బాధ్యతలు అయిపోయినా సరే, బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నా సరే, పదవీ విరమణ చేపట్టినా సరే, ఖచ్చితంగా ఈ కేసులో ఈరోజు సంబంధించినటువంటి గోపాలరెడ్డి గారి కేసులో వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఎస్ఐ గారు, తహసీల్దార్ గారితో సహా ఖచ్చితంగా అందరి మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఈ కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో నేను చేస్తానని అనుకోవడంలా. ఎవరైతే ఈరోజు ఏదో చెప్పినట్టుగా కంచె చేను వేసినటువంటి సందంగా ఎవరైతే రక్షించాల్సినటువంటి అధికారులు ఉన్నారో పోలీసు అధికారులు, వాళ్లే దుందుడు చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిని వాళ్ళ ఎఫ్ఐఆర్గా వాళ్ళ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టుకుంటారని అనుకోవడంలే. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి దీని మీద